హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజైతే మనం షేర్వా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది రోటీస్, నాన్, చపాతీ, వెజ్ బిర్యానీలోకి బాగుంటుంది. ముందుగా ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి సోంపు, మిరియాలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, నువ్వులు, ఒక రాతి పువ్వు, ధనియాలు, చెక్క, లవంగం వేసుకోవాలి. అవి వేసుకున్నాక బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇందులోకి టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుని ఆ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఒక 5 minutes వదిలేస్తే అది బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఈలోపు ముందుగా చేసుకున్న మసాలాని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడే టమాటా పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం వేయించుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసి ఇది కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి, ఒక 10 to 15 seconds. ఆ తర్వాత దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక దానిలోకి తగినంత వాటర్ తీసుకోవాలి. మన గ్రేవీకి ఎంత కావాలనుకుంటామో అంత వాటర్ తీసుకుని ఒక 10 minutes మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ 10 minutes చూసుకుంటే మనకి షేర్వా అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.